సైబర్ అటాక్స్ అండి దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్నవి. మరి సైబర్ అటాక్స్ పెరిగిపోతున్నవి, వీటిని నిరోధించడానికి మన భారత ప్రభుత్వం కేంద్ర హోమ్ మినిస్ట్రీ వారండి ఒక సైబర్ కమాండో గ్రూప్ అయితే తీర్చిదిద్దడం జరిగింది. వారికి ఒక 6 నెలలు రెసిడెన్షియల్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి వారి యొక్క బ్యాచ్ పూర్తి కావడం జరిగిందండి. ఎప్పుడు పూర్తయింది అంటే ఏప్రిల్ 2న పూర్తి కావడం జరిగిందండి. 37 మందిని కమాండోలుగా తీర్చిదిద్దారండి. ఎవరి ఆధ్వర్యంలో సైబర్ కమాండోలకు శిక్షణ పూర్తయింది అంటే మనందరికి తెలుసు, ఐఐటి మద్రాస్ అంట రీసెర్చ్ ఫౌండేషన్. ఏమిటి దాంట్లోనే ఒక విభాగం ప్రవర్తక్ టెక్నాలజీ ఫౌండేషన్ అండి. దేశంలోనే మొదటి సైబర్ కమాండో అండి. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనందరికీ తెలుసు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నవి, వీటికి అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా దేశ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా డిజిటల్ డాటాను కాపాడాలి. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించకుండా దేశం యొక్క డిజిటల్ డాటాను కాపాడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దేశం యొక్క వ్యక్తిగత డాటాను కూడా కాపాడడం ముఖ్య ఉద్దేశంగా టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందించడం జరిగింది. అదేమిటి అంటే 1930 అండి 1930